వెల్కమ్ టు తీర్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వెబ్ సిరీస్ రివ్యూ అనమాట. ఏదంటే ఇండియన్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన వెబ్ సిరీస్ రివ్యూ చేసుకొచ్చిన చిన్న క్వశ్చన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో ఇక్కడ సింపుల్ చెప్పుకోవాలంటే 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఈ 7 ఎపిసోడ్స్ కూడా వాచ్ టైం అవుతుంది అంటే డ్యూరేషన్ అవుతుందో స్టేబుల్గా లేదు. కొన్ని ఎపిసోడ్స్ ఏమో 30, 34 ఉన్నాయి, కొన్ని ఎపిసోడ్లో 40 అట్లా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. నా ఒపీనియన్లో ఒక స్టేబుల్ డ్యూరేషన్ ఉంటే బాగుండేది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇది ఒకటి రెక్టిఫై చేసుకోవడం ప్రతి వెబ్ సిరీస్లో ఒక డ్రాబ్యాక్ అనిపిస్తుంది. కమింగ్ టు వెబ్ సిరీస్కి వచ్చేసరికి చాలా బాగుంది అనలేను కానీ పర్లేదు అనమాట. ఈ వీక్కి చూసుకోవచ్చు, ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా ఒక చూసుకోవచ్చు అన్నట్టుంది. నాకేం నచ్చలేదంటే ఆబ్వియస్గా ఎలా అయితే టెర్రరిస్టులు ఇండియాలో ఉన్న పబ్లిక్ని వాడుకొని ఎలా అయితే మోసం చేసి ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళని మోసం చేసి వాళ్ళ రిలీజన్లో వాళ్ళని కూడా మోసం చేసి ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ చేస్తారనేసి అయితే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. ఆబ్వియస్గా మీకు బాగానే అనిపిస్తుంది. పోలీస్కి సంబంధించిన రోహిత్ శెట్టి కదా మీకు అదే తెలిసిందే, సింగం సిరీస్వి. అండ్ దీంట్లో సింగం సిరీస్కి సంబంధించిన సింగం సింబా వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయితే చేసినప్పుడు కొన్ని చోట్ల పడుతుంది. సో సింపుల్గా ఏం లేదు, ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే పోలీసులు ఏమంటారు రివీల్ చేసే టైంకి మెయిన్ వివేక్ ఓబరాయ్ ఎవరు అవుతున్నారు అతన్ని బిస్కెట్ చేసి అయిపోతాడు. సో అతని కోసం ఇతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బాగా తీసుకుంటే రివెంజ్ స్టోరీ లాగా అయితే చూపించారన్నమాట. ఓవరాల్గా బ్లామ్ చేసిన ఏమంటారు టెర్రరిస్ట్ పర్సన్ మీద పర్లేదు ఓకే అనిపించింది. నాకు అంత ఇన్వాల్వ్ కాలేను. రీజన్స్ ఏంటి, కొన్ని చోట్ల షార్ట్స్ బాగాలేవు అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం బిస్కెట్ అనిపించేసినాయి, ఎడిటింగ్లో కనిపించినాయి. కానీ కొన్ని చోట్ల కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ దాకా మీకు మెయిన్ మేల్ క్యారెక్టర్స్ అవుతున్నారో వాళ్ళు స్టిఫ్, పోలీసు వాళ్ళు అయితే స్టిఫ్ జస్ట్ మొత్తం స్టిఫ్ ఎట్లా గట్టిగా అన్నట్టు స్టిఫ్గా అన్నట్టు మన వాళ్ళు ఏమంటారు ఫిక్స్డ్ అయిపోతారు అన్నమాట. ఛాతీ టైట్ అయిపోయినట్టు చేస్తారు. సో అదొకటి కొంచెం డిఫరెంట్ అనిపించింది, కొంచెం మాకు అనిపించింది. ఏందో ఆయన జిమ్కి వెళ్తురా పోలీస్ డ్యూటీ చేస్తారా నాకు అర్థం కాలేదు. 24 గంటల జిమ్లు ఉంటారా ఎక్కువ పోలీస్ డ్యూటీ చేస్తారా అని. సో అది కొంచెం మాకు అనిపించింది. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్లో కూడా మనకి అమ్మ ఎందుకు ఈ సీన్లు ఎందుకు పెట్టి అవసరం అరనీకి అన్నట్టు అనిపిస్తుంది మీకు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నేను కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది కొన్ని సీన్స్ ఎందుకు అన్నట్టు అనిపించింది. కానీ ఏంటంటే దీంట్లో కూడా మనలు సాంగ్ పెట్టిరు అయ్యా, వెబ్ సిరీస్లో కూడా సాంగ్ పెట్టిరు. సాంగ్ అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే 1 టైం వాచబుల్, దాని తర్వాత మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఏమంటారు రోహిత్ శెట్టి గారిది పోలీస్ కాప్ యూనివర్స్లో ఇది ఒకటి నెక్స్ట్ మూవీకి వెళ్ళే ముందు ఇది ఒక మంచి గ్యాప్లా అదొకటి మూవీ ఉందని చెప్పుకోవడానికి ఒక కాన్సెప్ట్ మీద వచ్చింది అనుకోవచ్చు. అంటే ఓవరాల్గా అయితే ఓకే. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 పర్లేదు. అండ్ వీడియో నచ్చే మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.